ఫస్ట్ అయితే సామెత అడిగేస్తా, తర్వాత వచ్చేసి మన రెసిపీ చెప్తాను, రెడీగా ఉండండి. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం, అదేంటో తెలిస్తే కమెంట్ చేసేయండి. ఈ రోజు అయితే నాకు చాలా ఇష్టమైన కర్రీ. మా డాడీ అయితే చింతకాయలు పచ్చిరాయలు తెచ్చేశారు. ప్రాసెస్ అయితే చెప్పేస్తా. ఫస్ట్ అయితే చింతకాయలు మంచిగా కుమ్మేసుకుని ఎందులో అయితే వండుదాం అనుకుంటున్నామో ఆ దాకలో పేర్చాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కుమ్మేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అవి కూడా లైట్ గా కుమ్మేసి వేసేయండి. తర్వాత అందులోనే కారం, ఉప్పు, పసుపు, పచ్చిరాయలు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక గ్లాసుడ్ వాటర్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే 20 నిమిషాలు బాగా కుక్ అవనివ్వండి. ఇంక 20 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే నూనె అంతా మంచిగా పైకి తేలి చూస్తుంటుంటేనే నోరు ఊరిపోయి ఆ స్మెల్కో సగం మైమరిచిపోయి ఉండేటట్టు ఉంటుంది ఆ కూర. నాలాగా కంగారు పడిపోయి వేడివేడి కూర వేసుకుని తినేసే కంటే ఆ నెక్స్ట్ డేకో లేకపోతే పొద్దున్న వండిన కూర సాయంత్రానికో తింటే టేస్ట్ ఇంకా డబుల్ ఉంటుంది అనమాట. అబ్బబ్బా, ఒక్క ముద్ద పెట్టుకోగానే పుల్ల పుల్లగా కారం కారంగా నోరు మొత్తం బ్లాస్ట్ అయింది అనుకోండి.